మీకు బాగా పరిచయం ఉన్న ఒక చాప్టర్. ఇందులో ఏముంటుందంటే జన్మ నామ నక్షత్ర రాశి కూడా చెప్పండి. అది మీరు పుట్టిన నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ పేరు పెట్టుకోవాలి, అది ఏ గణము, ఏ జంతు, ఇలా ప్రతి నక్షత్రానికి రాయబడి మొత్తం 27 నక్షత్రాలు ఉంటే 27 నక్షత్రాలకి ఇలా రాయబడి ఇది ఏ మహాగ్రంథాల్లో రాయబడి ఉందనేది అప్రస్తుతం. ఎందుకంటే గురువుకి ఎవరో మొదలుపెట్టారు, మొదలుపెట్టిన దాన్ని ఇప్పుడున్న వాళ్ళు కొనసాగిస్తారు. చూశారు కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు పూర్వకాలంలో ఏమయ్యేదంటే చదువుకునేవాళ్ళు కాదు, కొంతమంది మాత్రమే ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు చదువుకుంటే మిగతా వాళ్ళంతా పని పాటకు వెళ్ళిపోయారు. వాళ్ళకి చదువుకునేంత టైం లేదు, వాళ్ళకి పాఠశాలలు లేరు, వాళ్ళ గురువులు లేరు ఆ రోజు. కాబట్టి ఇప్పుడు మనం 20 అయిపోయిన తర్వాత పోయి పంతులు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఫలానా బిడ్డ పుట్టింది, ఇన్నింటికి ఒకసారి చూసి మంచి చెడు తప్పటి అడుగుతాను. నేను చెప్పిన సమయాన్ని ఆధారంగా ఈ పంచాంగం తీసుకొని దానిలో మీరు ఫలానా నక్షత్రానికి సంబంధించిన బిడ్డను కన్నారు, దానికి ఈ అక్షరాలు, ఈ 4 అక్షరాల్లో ఒక అక్షరం మొదటి అక్షరంగా పేరు పెట్టుకోవాలి. 11 రోజు దాటిన పంతులు గారు ఒక నక్షత్ర సమయం 24 గంటలు. ఆ 24 గంటల్లో మొదటి 6 గంటల్లో పుట్టిన వాళ్ళు మొదటి పాదానికి చెందినవాళ్ళు, రెండవ 6 గంటలకు పుట్టిన వాళ్ళు రెండవ పాదానికి చెందినవాళ్ళు, మూడవ 6 గంటలకు చెందిన వాళ్ళు పుట్టిన వాళ్ళు మూడవ పాదానికి చెందినవాళ్ళు, 4వ 6 గంటలు అంటే నక్షత్రం పోయే దశలో కనుక పుడితే వాళ్ళు 4వ పాదానికి చెందినవాళ్ళు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక నక్షత్రం పోయి ఇంకో నక్షత్రం వచ్చే సమయంలో పుట్టేవాళ్ళు కూడా ఉంటారు, నక్షత్ర సంధిలో పుట్టుంటారు. అప్పుడు వాళ్ళు ఈ నక్షత్రానికి ఆ నక్షత్రానికి వచ్చిన నక్షత్ర సంధిలో స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇకపోతే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పూర్వకాలంలో చదువు లేదు కాబట్టి వాళ్ళకి అర్థం కావడానికి ఇగో ఈ 4 అక్షరాల్లో ఈ నక్షత్రానికి చెందిన వాళ్ళు పేరు పెట్టుకోవాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు చదువుకునే వాళ్ళంటే ఎవరు లేరు. దాదాపుగా 99% చదువుకున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కుల మత జాతి విచక్షణ లేకుండా ప్రభుత్వాలు అందరికీ చదివిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ అక్షరాలతో పేరు పెట్టుకోవాల్సినంత నెసెసిటీ లేదు. ఒకవేళ పేరు రాకపోయినా అతి కష్టంగా ఇష్టం లేని పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బెటర్ యూ చూస్, మీ ఇష్టం. లేదా మీరు ఎవరైతే పేరు పెట్టిస్తున్నారో మీ పంతులు గారు ఇష్టం. నేను చెప్పాలనుకున్నది ఇది. మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్, నక్షత్రం,
గుర్తుపెట్టుకోగలిగితే కలిగిన వాళ్ళకి మాత్రమే నేను చెప్పేది. వారు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా పంతులు గారు అడిగినప్పుడు మీరు మా బిడ్డని ఈ నక్షత్రం అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే మీరు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. మీ తల్లిదండ్రుల పేరు పెట్టుకుంటారా, తాతల పేరు పెట్టుకుంటారా, వేరే వాళ్ళ పేరు పెట్టుకుంటారా, దేవుడి పేరు, అది మీ ఇష్టం. యూ చూస్. అలా లేని వాళ్ళు, మాకు గుర్తుండదు, జ్ఞాపక శక్తి ఉండదు అని అనుకునే వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్రతి నక్షత్రానికి వచ్చిన ఈ 4 అక్షరాల నుంచి మీరు ఒక అక్షరాన్ని ముందుగా పెట్టుకొని పేరు పెట్టుకోవాలి. అది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇదే అక్షరాల్లో పేరు పెట్టుకోవాలి అనే నెసిటీ లేదు అని తెలియజేస్తుంది. అది గుర్తుంచుకోలేని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంచుకోలేని, టైం గుర్తుంచుకోలేని వాళ్ళు, నక్షత్రం గుర్తుంచుకోలేని వాళ్ళు మాత్రమే ఈ సాంప్రదాయాన్ని పాటించాలి.